మీరు ఇంకా ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ చేయకుండానే ఒక టాప్ ఏఐ కంపెనీలో 6 నుంచి 9 ఎల్పిఏ వరకు ప్యాకేజ్ తో జాబ్ తెచ్చుకోవడం అంటే ఎలా ఉంటుంది? ఎస్, మీరు విన్నది నిజమే. ఇన్ఫర్డ్ ఒక సూపర్ కూల్ ఏఐ కంపెనీ ఫైనల్లీ 2026 బ్యాచ్ కోసం హైరింగ్ అయితే స్టార్ట్ చేసింది ఫర్ ద రోల్ ఆఫ్ ట్రైనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ ఏంటి, శాలరీ ఎంత, స్టైఫండ్ ఎంత అండ్ ఏం స్కిల్స్ కావాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా అప్లై చేయాలన్నది ప్రతిదీ ఒక డీటెయిల్డ్ గా మనం చూద్దాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అంతేకాకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ వల్ల ఇంకా ఇలాంటి వీడియోస్ చేసే మోటివేషన్ అనేది మాకు వస్తుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్, శాలరీ. ఈ ఆపర్చునిటీలో 2 phases ఉంటాయి. ఒకటి 1 year ఇంటర్న్షిప్, తర్వాత ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. ఇంటర్న్షిప్ వచ్చేసి మీకు ఫస్ట్ 1 year పాటు ఇంటర్న్షిప్ ఉంటుంది అండ్ ఈ ఇంటర్న్షిప్ డ్యూరేషన్ లో మీకు పర్ మంత్ 30,000 స్టైఫండ్ అయితే ఇస్తారు. ఫర్ ఫ్రెషర్స్ దిస్ ఇస్ ఫెంటాస్టిక్ స్టైఫండ్ టు స్టార్ట్ విత్ ఇన్ సిటీ లైక్ బెంగళూరు. అండ్ ఫుల్ టైమ్ శాలరీ, వన్స్ మీరు ఇంటర్న్షిప్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తారో మీ పర్ఫార్మెన్స్ ని బట్టి మీకు ఫుల్ టైమ్ రోల్ అనేది ఆఫర్ చేస్తారు. ద శాలరీ ప్యాకేజ్ విల్ బి బిట్వీన్ 6 lakhs to 9 lakhs per annum. ఎస్, ఈ 6 to 9 LPA రేంజ్ అనేది కంప్లీట్లీ మీ ఇంటర్న్షిప్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఆ 1 year ఇంటర్న్షిప్ లో మీరు ఎంత అగ్రెసివ్ గా నేర్చుకుని ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తే యూ కెన్ ఈజీలీ బ్యాక్ ద టాప్ ప్యాకేజ్ ఆఫ్ 9 LPA అనమాట. గైస్, ఇలాంటి హై పేయింగ్ ఇంటర్న్షిప్ కమ్ జాబ్ ఆపర్చునిటీస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు తెలియాలి అంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు ఇన్స్టంట్ నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, శాలరీ సూపర్ ఉంది, బట్ ఈ గోల్డెన్ ఆపర్చునిటీకి అసలు ఎవరు ఎలిజిబుల్, 2026 బ్యాచ్ ఒకటేనా, పర్సెంటేజ్ అంతా, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఈ సెక్షన్ లో చాలా ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా వినండి. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అవుతేనే అప్లై చేయండి. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఇది ఎక్స్క్లూజివ్లీ 2026 బ్యాచ్ కి. సో 2025, 2024, 2027 నాట్ ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ ఆర్ ఎంటెక్ చేసే స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అన్ని ఎలిజిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి, ఐటీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ లాంటి బ్రాంచెస్ అనమాట. సైబర్ సెక్యూరిటీ వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు సిఎస్సి లో. ఏ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీకు 10+2 లో అంటే ఇంటర్ ఆర్ పియూసీ అనేది మ్యాండేటరీ. వాళ్ళు నో డిప్లొమా అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో డిప్లొమా స్టూడెంట్స్ ఎలిజిబుల్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. పర్సంటేజ్ క్రైటీరియా మీకు త్రూ అవుట్ ద అకాడమిక్స్ అంటే 10th, 12th అండ్ ఇన్ యువర్ ఇంజనీరింగ్ డిగ్రీ మొత్తం కూడా మీకు 60% అగ్రిగేట్ అయితే ఉండాలి, లేదా దానికంటే ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు. సో బ్యాక్లాగ్స్ లేకుండా కన్సిస్టెంట్ గా అకాడమిక్ రికార్డ్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. సో 2026 బ్యాచ్ సిఎస్ రిలేటెడ్ బ్రాంచెస్ 60% క్రైటీరియా అండ్ 10+2 వాళ్ళు ఈ బాక్సెస్ అన్ని టిక్ అయితే యు ఆర్ గుడ్ టు గో. ఓకే, ఇప్పుడు ఎలిజిబిలిటీ మ్యాచ్ అయింది, నేను అప్లై చేస్తా, బట్ అసలు వాట్ స్కిల్స్ షుడ్ ఐ హ్యావ్ అని చూస్తే టెక్నికల్ స్కిల్స్ లో ఫస్ట్ మీకు పైథాన్ ఆర్ జావాలో సాలిడ్ ఫౌండేషన్ ఉండాలి. ఏదో ఒక లాంగ్వేజ్ ని పట్టుకుని దాంట్లో స్ట్రాంగ్ గా ఉండండి. నెక్స్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్ మీద డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇది జస్ట్ డెఫినేషన్ అయితే కాదు, వాటిని రియల్ వరల్డ్ లో ప్రాజెక్ట్ లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియాలి. అండ్ వాళ్ళు మెన్షన్ చేసిన ఒక కూల్ ఫ్రేజ్, ట్రబుల్ ద ట్రబుల్ యాటిట్యూడ్, అంటే ప్రాబ్లం చూసి భయపడకుండా దానికి సొల్యూషన్ కనిపెట్టే ప్రొయాక్టివ్ మైండ్ సెట్ కావాలి అని చెప్పేసి వాళ్ళు అక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఆఫ్ కోర్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేర్చుకోవాలి అనే ప్యాషన్ ఉండాలి. బికాస్ యూ విల్ బి వర్కింగ్ ఇన్ ద ఏఐ ఫీల్డ్. కాన్స్టెంట్ లెర్నింగ్ ఇస్ అ మస్ట్. ఇక్కడ మీరు జస్ట్ కోడ్ రాయడమే కాదు, మీరు క్లీన్ వెల్ డాక్యుమెంటెడ్ కోడ్ రాయాలి, బగ్స్ ఫిక్స్ చేయాలి, ప్రాజెక్ట్ మేనేజర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ తో కొలాబరేట్ చేయాలి. కాబట్టి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ స్కిల్స్ మీద స్పెసిఫిక్ గా ప్రిపరేషన్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. పైథాన్ ప్రాజెక్ట్స్ ఆర్ ఊప్స్ ఇంటర్వ్యూస్ క్వశ్చన్ కావాలా, వాటి గురించి పెట్టండి, దాని మీద మేము వీడియో చేస్తాం. మీకు ఏం కావాలో అది ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇలాంటి డీటెయిల్ జాబ్ బ్రేక్ డౌన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది చూద్దాం క్లియర్ గా. కింద డిస్క్రిప్షన్ లో నేను అప్లికేషన్ లింక్ అయితే ఇచ్చేసాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ అప్డేటెడ్ రెజ్యూమేని రెడీగా పెట్టుకోండి. డీటెయిల్స్ అన్ని డబుల్ చెక్ చేసి జాగ్రత్తగా ఫిల్ చేయండి. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, వెంటనే అప్లై చేయండి. సెలక్షన్ ప్రాసెస్ లో యూజువల్లీ ఆన్లైన్ కోడింగ్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై టెక్నికల్ ఇంటర్వ్యూస్ అండ్ ఫైనల్లీ ఎన్హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. అండ్ ప్రిపరేషన్ వచ్చేసి రెజ్యూమే పక్కగా అన్ని కూడా పెట్టండి, మీ స్కిల్స్ అన్ని కూడా. తర్వాత కోడింగ్ ఉంటుంది, డిఎస్ఏ ఆల్గరిథమ్స్ ఇవన్నీ కూడా మీకు నేర్చుకోవాలి. డిఎస్ఏ బేసిక్ గా హ్యాకర్ ర్యాంక్ లీడ్ కోర్స్ లో ప్రాక్టీస్ చేయండి. కోర్ సబ్జెక్ట్స్ లో ఊప్స్ కాన్సెప్ట్స్, డిబిఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ మీద బేసిక్స్ కూడా రివైజ్ చేసుకోండి. కంపెనీ రీసెర్చ్ చేయండి. అసలు ఇన్ఫోర్ అనే కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఆ కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఆ కంపెనీ క్లయింట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోండి. అప్లై చేసే ముందు ఆ ప్రిపరేషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయొచ్చు. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంచాను అనమాట, నా ఇన్స్టాగ్రామ్ డిఎం. అండ్ ఆఫ్ కోర్స్ ఇలాంటి ఆపర్చునిటీస్ పోస్ట్ చేసిన వెంటనే అప్డేట్ రావాలి అంటే యు నో వాట్ టు డూ, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్, ఎ మ్యాసివ్ ఆపర్చునిటీ ఫర్ 2026 బ్యాచ్ ఫ్రమ్ ఎ ఫెంటాస్టిక్ ఏఐ కంపెనీ. రోల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ట్రైనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్, బ్యాచ్ 2026, స్టైఫండ్ 30,000 per month, salary 6 to 9 LPA,
బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. దిస్ ఈస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ. 2026 బ్యాచ్ కి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ దిస్ వన్ ఇస్ ద బెస్ట్ టు బిగిన్ విత్. మీలో ఉన్న పొటెన్షియల్ ని ప్రూవ్ చేసుకోవడానికి, ఒక గ్రేట్ కెరీర్ స్టార్ట్ చేయడానికి ఒక మంచి ఛాన్స్ అన్నమాట ఇది. డోంట్ మిస్ ద ఛాన్స్. దిస్ ఈస్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.